రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్, రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంట లేఅవుట్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును. కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరీమణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వామ్యులు అవ్వగలరని కోరుచున్నాము. ఇట్లు గంజాం రాఘవేంద్ర, రజక నాయకులు, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ప్రపంచంలోనే ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకుంటున్నారని ఉదయగిరి నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు జలదింకి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని నిర్వహించారు. జలదింకి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతిని టీడీపీ మండల అధ్యక్షులు పులిగుంట మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ నలుదిశలకు తెలుగువారి ఖ్యాతిని తెలియజేశారని ఆయన తెలిపారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి జాతీయ పార్టీలతో ఢీకొన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, మాల్యాద్రి, పెంచల నాయుడు, ఉన్నం రవి, రఘు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. ఆయనంత గర్వంగా చెప్పొచ్చు. ఆయన లేకపోతే బీసీ లేరు. రాజకీయ ప్రక్షాళన చేసిన వ్యక్తి అతను. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. రఘు ఇంకా ఎంతపై దాన కొద్ది పెట్టేసి నారాయణ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో తెలుగుదేశం గౌరవాన్ని, కీర్తిని ప్రతిష్ఠించినటువంటి నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, మహానుభావుల్ని ఎంతమందో గాంధీ కానీ, నెహ్రూ కానీ స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తుల్ని ఏ రోజైతే మనం స్మరణ చేసుకుంటున్నామో ఆ రకంగా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక అత్యున్నతమైన స్థాయిని తెచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారిని గురించి ఒకసారి మనందరం కూడా ఈరోజు స్మరణ చేసుకోవాల్సిన ఆవశ్యకం ఉంది. ఇప్పుడు ఉండేటట్టు భావి భారత పౌరులందరూ కూడా. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గడియారం సెంటర్లో దివంగత నేత ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు సిరిసనం బేటి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు. అనంతరం నెల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కాంగ్రెస్ అరాచకాలను ఎదిరించి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీ రామారావుదని, అలాగే ఇప్పటి ప్రభుత్వం అరాచకాలను పాలన మరో ఎన్టీఆర్ పుట్టాలని ఆయన తెలియజేశారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి గుండెల్లో ఎన్టీ రామారావు ఉంటారని ఆయన తెలియజేశారు. పక్కన మాదిగా బాబర్ నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ
కార్యక్రమం గారికి విశేష పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించారు. చాలా సంతోషం. రేపు చంద్రబాబు గారి విజయం ఉన్నారు కాబట్టి ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో ఈ నెల 21వ తేదీ జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు సంబంధించి నాయుడుపేటలో రూట్ మ్యాప్ ను పరిశీలించిన సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య నాయుడుపేటలోని పిచ్చిరెడ్డి తోపులో గల వినాయకుని ఆలయం వద్ద నుండి బజారు వీధుల మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్దకు బస్సు యాత్ర కొనసాగే విధంగా ఉండాలని రూట్ మ్యాప్ ను పరిశీలించి వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలియజేసిన ఎమ్మెల్యే కిలివేటి ధర్మవరం పట్టణం పీఆర్టీ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు పరిటాల శ్రీరామ్ వర్గీయుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. సర్కిల్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్గీయులపై పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఎట్టి పరిస్థితులలో మీరు పూలమాలలు వేయడానికి అంగీకరించకపోవడంతో గొడవకు దారితీసింది. దేశంలో తెలుగువాడు ఉన్నాడు, వాడి సత్తా ఇది అని చాటి చెప్పిన వ్యక్తి దివంగత నేత విశ్వవిఖ్యాత నట సార్వభౌమునుడు కీర్తిశేషులు ఎన్టీఆర్ అని ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి శ్రీరామ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కూడా శ్రీరామ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ఎవరైనా గొప్ప వ్యక్తులను వారి వర్ధంతి జయంతి రోజున మాత్రమే తలుచుకుంటామని, కానీ ఎన్టీఆర్ని మాత్రం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో తలుచుకుంటూనే ఉంటామన్నారు. అంతగా ఆయన తెలుగు రాష్ట్రాలలో ముద్ర వేసుకున్నారన్నారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులతో కలిసి ట్రంక్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం ఏరియా వైద్యశాలలో ఉన్న రోగులకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు. పట్టణ ఉపాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, బొట్లగుంట శ్రీహరినాయుడు, మంచాల ప్రసాద్ తదితరులున్నారు. పార్టీ జెండా ఎగరేసి తీరుతా 2025లో 29వ వర్ధంతి ఘనంగా చేస్తామని ఆ ఎన్టీఆర్ సాక్షిగా చెప్తున్నా. మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన పలమనేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక పలమనేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం తర్వాత పూలమాల వేసి ఆయన విగ్రహం వద్ద టీడీపీ జనసేన నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి చేసిన ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సేవలను, సంక్షేమ పథకాలను, ప్రజలకు చేసిన సేవలను వారు కొనియాడారు. అలాగే రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని ప్రజలు గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు టీడీపీ కన్వీనర్ ఆర్బీసీ కుట్టి, పలమనేరు పట్టణం టీడీపీ నాయకులు నాగరాజు, సుబ్రహ్మణ్యం గౌడ్, శ్రీధర్ శ్రూరి, పలమనేరు రూరల్ మండలం కన్వీనర్ నాగరాజు రెడ్డి, కార్యదర్శి గణేష్ స్వామి, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ దిలీప్ రాయల్, నాగరాజుతో పాటు వందలాది మంది టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే జై తెలుగుదేశం అమరణ నాయకత్వం అమరణ నాయకత్వం అమరణ నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం సార్వభౌముడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా పలమనేరు పట్టణమునందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించడం జరుగుతోంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అనే నిదానంతో 1982లో పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ దేశ రాజకీయాలలో పెను సంచలనంగా మారిన ఎన్టీ రామారావు గారు మనందరికీ స్ఫూర్తిగా వారి అడుగుజాడల్లో మనమందరూ కూడా నడుచుకుంటూ ఆయన స్ఫూర్తి ద్వారానే చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో మనమందరూ చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారు చెప్పిన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకొచ్చిన ఎన్టీ రామారావు గారు అదే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు క్రిస్తో నాస్తి దుర్భిక్షం అనే దీన్ని నిజం చేస్తూ పార్టీలో ఎక్కడా కూడా విభేదాలు లేకుండా పార్టీని ఎటువంటి పద్ధతిలో నడుచుకుంటూ వస్తున్నారో మనమందరూ చూస్తున్నాం. రాష్ట్రానికి మన తెలుగుదేశం పార్టీ ఎంత ఆవశ్యకత ఉందో ఇప్పుడు అర్థమైంది. 2019లో చేసిన పొరపాటు అందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది. కావున చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఇంకా ముందుకెళ్లాలని ఎన్టీ రామారావు గారి కావలి నియోజకవర్గం బోగోలు మండలం తిప్ప ప్రాంతంలో పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ధర్మవరం గ్రామంలో ఈ నెల 21వ తారీఖున నెల్లూరులో జరగబోవు రజకల చైతన్య సభకు ఆహ్వానం అందించిన రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్రకు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించిన ధర్మవరం యూత్. నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో గంజాం రాఘవేంద్ర అధ్యక్షతన రజకుల చైతన్య సభ జనవరి 21
ఆదివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ రోడ్ పోలంరెడ్డి గార్డెన్స్ లో జరుగును. కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క రజక కుటుంబ సభ్యులు, కుల అభిమానులు, కుల సంఘ నాయకులు, కుల రాజకీయ నాయకులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నామని, తక్కువ సమయం ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారా ఆహ్వానం అందించలేకపోతున్నామని గంజాం రాఘవేంద్ర తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల 21వ తేదీ ఆదివారం, అంటే జనవరి 21వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లో గల పోలంరెడ్డి గార్డెన్స్ లో వరమహాలక్ష్మి సెంటర్ మాగుంట లేఅవుట్ దగ్గర రజకులకు సంబంధించి రజకుల చైతన్య సభ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రజక సోదరులు, రజక ఉద్యోగస్తులు, రజక వ్యాపారస్తులు, అదేవిధంగా రజక వృత్తిదారులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజక జాతిలో పుట్టిన మనం ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నాం, ప్రస్తుత రాజకీయ పార్టీలు మనల్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, మన హక్కుల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా మన కమ్యూనిటీలో ఏ విధంగా చైతన్యం పెంచుకోవాలనే విషయం మీద ఈరోజు నెల్లూరు జిల్లా రజక నాయకుల ఆధ్వర్యంలో ఈ చైతన్య సభ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రజకుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని 21వ తేదీ జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయ్యి 1 గంట వరకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని హాజరై జయప్రదం. ధర్మవరం ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమగ్ర కులగణన డేటా సేకరణ ఈ నెల 19 నుండి 28వ తేదీ వరకు వార్డు వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శులు ఇంటింటా సర్వే నిర్వహిస్తారని, ఇందుకు పట్టణ ప్రజలందరూ కూడా సరియైన సమాచారానికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. అందరికీ నమస్కారం. అందరికీ తెలియజేయడం అనగా రాష్ట్ర ప్రభుత్వం వారు కులగణన కార్యక్రమాన్ని అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో చేపట్టాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగానే మన పట్టణం నందు రేపటి దినం 19th నుంచి ఈ నెల 22వ తారీఖు వరకు కులగణన కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి మన పట్టణం అందుగల అన్ని సచివాలయాలలో ఉన్నటువంటి సెక్రటరీలు, అలాగే వార్డు వాలంటీర్స్ అందరూ మేము వాళ్ళకు ఆ యొక్క క్లస్టర్స్ వైజ్గా విభజించి ఇచ్చాము. ఒక వాలంటీర్కు 50 ఏళ్ళ నుంచి 100-120 నుండి ఉండొచ్చు. అదేవిధంగా ఒక్కొక్క సెక్రటరీకి 2 క్లస్టర్స్ వస్తాయి. రేపటి దినం నుంచి ఈ యొక్క సర్వే స్టార్ట్ కాబోతుంది. ఇదంతా కూడా ఆన్లైన్లో యాప్ ద్వారా సర్వే జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రజలందరూ కూడా గమనించవలసింది, వారికి రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా మా యొక్క సచివాలయం సిబ్బంది, అదేవిధంగా వార్డు వాలంటీర్స్ వస్తే విధంగా మీరు వారు అడిగినటువంటి సమాచారాన్ని అందించగలిగేసి చెప్పని కోరుతున్నాం. దీనికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తే కింద సరిపోతుంది. అయితే అందరూ కూడా గమనించవలసింది ఏంటంటే దీనివల్ల సమాచారం అందిస్తే కింద ఏదో జరుగుతుంది, లేకపోతే ఇంకా ఉన్నాయి వెళ్ళిపోతాయి అనేటువంటి ఆందోళన ఎవరికి అవసరం లేదు. వీటి వల్ల ఎలాంటివి కూడా. మత్స్యకార గ్రామాలలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ కావలి మండలంలోని మత్స్యకార గ్రామాలైన సీతారామపురం, నందెమ్మపురం గ్రామాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్, కావలి మండల అధ్యక్షుడు మామిడాల వెంకటేశ్వర్లు పర్యటించారు. అనంతరం అక్కడున్న సంస్థలపై మత్స్యకారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అలానే సముద్ర తీరంలోకి వెళ్లి అక్కడ మత్స్యకారులు జీవన వృత్తిపై ఆరా తీసి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే మీ భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను జగన్మోహన్ రెడ్డి పేరు మార్చి జగన్ ప్రభుత్వం ఇస్తున్నట్లు తెలుపుతున్నారన్నారు. రామాయపట్నం పోర్ట్, దువ్వలదెన్ని ఫిషింగ్ హార్బర్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే అని తెలిపారు. త్వరలో మరలా మీ అందరినీ కలిసి మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. యువత సంకల్పిస్తే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలరని రెడ్ క్రాస్ రక్త కేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ పేర్కొన్నారు. గురువారం రెడ్ క్రాస్ భవనంలో జాతీయ యువజన దిన వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ యువత సన్మార్గంలో
పయనించే విధంగా విద్యా విధానాలు ఉండాలని ప్రతి విద్యా సంస్థలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్లలో ఏదో ఒక విభాగం తప్పనిసరి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అభయం స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఈవీఎస్ మాట్లాడుతూ సేవా మార్గంలో పనిచేసే యువతకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్ మాట్లాడుతూ యువజన వారోత్సవాలలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో 5 రక్తదాన శిబిరాలు నిర్వహించి 200 యూనిట్ల రక్తం సేకరించామని అన్నారు. ఉదయగిరిలో జోరుగా బీజేపీలో సభ్యత్వాలు చేరిక. ఉదయగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నేతలు ప్రజల్లో జోష్ నింపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో నూతన సభ్యత్వాల సంఖ్యను పెంచుతూ అదే స్థాయిలో విస్తృతంగా పార్టీలోకి చేరికలను ఆహ్వానిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలు, లక్ష్యాలు, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గం బీజేపీ కో కన్వీనర్ మరియు వింజమూరు మండలంలోని నల్లగొండ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ అన్నప్రెడ్డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు చురుగ్గా పర్యటనలు చేస్తున్నారు. భవిష్యత్ రాజకీయ తరుణం తమదే అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గున్నం ప్రసాద్ రెడ్డి, నేతలు బాలకృష్ణారెడ్డి, పులిచెర్ల నారాయణరెడ్డి, మేకపాటి మాల్యాద్రి, ఏపీ కొండారెడ్డి, మధు యాదవ్, వెంకట రంగారావు, హరిగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితర నేతలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటేగౌడ్ చిత్తూరు జిల్లా పలంనేరు తిరుపతి గంగమ్మ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ఎమ్మెల్యే వెంకటేగౌడ్ పాల్గొని ముగ్గులను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ముగ్గులు అద్భుతంగా వేశారని అన్నారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందిస్తామని తెలిపారు. అనంతరం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి, సుధాకర్, చెంగారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మన పలంనేరు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకయ్యగౌడ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే పలంనేరు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి మరియు తుదన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు హేమంత్ అన్న గారికి, కౌన్సిలర్లు రమేష్ అన్న గారికి, హైదర్ అన్న గారికి, వైస్ చైర్మన్ ప్రతి ఒక్క కూడా ఆయన హోదాని మరిచి అందరికీ ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇప్పుడు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి హర్షం వ్యక్తం చేశారు. ఐడెంటిఫికేషన్ కి సంబంధించి దొంగ ఓట్లు ముద్రిస్తా ఉంటే మిగతా యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, అదేవిధంగా ఆ రోజు పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రత్యక్షంగా కూడా ఇక్కడ మీడియా సోదరులు అందరూ కూడా చూశారు. తిరుపతిలో ఏ విధంగా వందల కొద్దికి బస్సులు వచ్చాయి, ఇక్కడికి వందల కొద్దికి బస్సులను తీసుకొచ్చారు ఇక్కడికి. ఆనాటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు దానిపైన స్పందించలేదు? కొన్ని బస్సులు మేమే స్వయంగా పట్టించి పోలీస్ స్టేషన్ లో పెట్టాం. కానీ ఆ బస్సు ఓనర్ల పైన ఎందుకు చర్య తీసుకోలేదో అర్థం కాల. ఇప్పుడున్న ఎస్పీ పైన చర్య తీసుకోవడం కాదు, అప్పుడు ఎవరైతే పనిచేశారో ఇక్కడున్న సీఐలు గాని, ఇక్కడున్న డీఎస్పీలు గాని, ఇక్కడున్న పోలీస్ అధికార యంత్రాంగం పైన పూర్తి స్థాయిలో వాళ్ళ పైన చర్య తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అటు చంద్రగిరి గాని, ఇటు తిరుపతిలో చూస్తే భారీ ఎత్తున డూప్లికేట్ ఓట్లు.
భారీ ఎత్తున ఏదైతే చనిపోయిన ఓట్లన్నింటినీ కూడా దొంగ వాళ్ళ యొక్క ఫోటోలు మార్చి చనిపోయిన వాళ్ళవన్నింటి కూడా దొంగ కార్డులు తయారు చేసుకొని ఉన్నారు. అటు చంద్రగిరి నియోజకవర్గంలో ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, తిరుపతి నియోజకవర్గం సంబంధించి కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి గాని సమాచారాలు వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా భారీ ఎత్తున దొంగ ఓట్లు ఐడి కార్డులు ప్రింట్ చేసి ఉన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో అభినవ తెలుగుదేశం పార్టీ నేత కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కాకర్ల సురేష్ మరోమారు తన చరిష్మా చాటుకున్నారు. ఇప్పటికే విశేష సేవలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్రను వేసుకున్న కాకర్ల సురేష్ తన ట్రస్ట్ ఆధ్వర్యంలో తాజాగా వింజమూరు మండల కేంద్రంగా బొమ్మరాజు చెరువు ప్రధాన కార్యాలయం సముదాయంలో ఉదయగిరి నియోజకవర్గం స్థాయిలో మహిళలకు ఫైనల్ ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ తరుణంలో సంఘటనా స్థలం నుండి మా సీఎండీ న్యూస్ ప్రతినిధి దివ్య పూర్తి వివరాలు అందజేస్తారు. మనం ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో ఉన్నాం. ఇక్కడ సంక్రాంతిని పురస్కరించుకొని కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అయితే ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని వాటిని ఫైనల్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎలా అంటే ఫస్ట్లో ఇంటి దగ్గర నుంచే సెల్ఫీలు దిగి ట్రస్ట్ నెంబర్ ఇచ్చారు. ఆ ట్రస్ట్ నెంబర్కి సెల్ఫీలు దిగి ముగ్గులతోటి కూడా పంపించారు 8 మండలాల నుంచి. అయితే 8 మండలాల నుంచి పంపించిన వాళ్ళల్లో అందరినీ ఫైనల్ చేసి 80 మండలానికి 10 మంది లెక్కన 80 మందిని ఫైనల్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా ఈరోజు ఫైనల్ చేసి వాళ్ళలో గెలిచిన వాళ్ళకి మొదటి బహుమతిగా 25,116, అలాగే రెండవ బహుమతిగా 15,116, మూడవ బహుమతిగా 10,116 ఇవ్వడం జరుగుతుంది. కన్సల్టేషన్గా వాళ్ళకే కాకుండా ఒక 10 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి 3,016 ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదని ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఉందని చెప్తున్నారు. అయితే మనం చూడొచ్చు ముగ్గులు చాలా మంది మహిళలు భారీగా పాల్గొన్నారు చుట్టుపక్కల మండలాల నుంచి, వింజమూరు నియోజకవర్గంలో చుట్టుపక్కల మండలాల నుంచి. అయితే మొదటగా వీళ్ళు 80 మందినే సెలెక్ట్ చేద్దాం అనుకున్నారంట. ఇక్కడ వచ్చే మహిళల్ని చూసి వీళ్ళందరూ చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు ముగ్గురు పోటీలు జరుగుతున్నాయని. కాబట్టి ఇంకా ఎక్కువ మందిని సెలెక్ట్ చేద్దాం అనుకున్నారంట. అంటే మండలానికి 25 మంది లెక్కన సెలెక్ట్ చేద్దాం అనుకున్నారంట. ఇప్పుడు మనం చూడొచ్చు ఎంతమంది ప్రజలు పాల్గొన్నారో. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మహిళలు భారీగా పాల్గొన్నారు. అయితే మహిళల అంటంతో వీళ్ళు ఇదే కాదు అనేక సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా ఉచిత కంటి వైద్యం అయితే ఏంటి, ఇలాగ చాలా రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకి ముగ్గులు పోటీలు, అలాగే ఇంతకుముందు కుట్టు మిషన్లు శిక్షణ ఇప్పించి వాళ్ళకు కూడా కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనం ఎంతమంది పాల్గొన్నారో. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది జనాలు పాల్గొన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మండలాల నుంచి వచ్చారు, ఇట్లాగా అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం. మీరు ఏ మండలం నుంచి వచ్చారు? కలిగిరి మండలం అండి. ఓకే, గతంలో కూడా ఇలాగా ముగ్గుల పోటీలు జరిగాయి ఇక్కడ, లేకపోతే ఇదే మొదటిసారా? ఫస్ట్ టైం అనుకుంటాను నేనైతే. ఫస్ట్ టైం ఇప్పుడే రావటం. ముందు ఎప్పుడు ముగ్గుల పోటీలు ఎప్పుడు పోటీ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇంతమంది మీరు ఒక్కరే కాదు చెప్తున్నామా, మీరు ఒక్కరే కాదు చాలా మంది ఉన్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతమంది లేడీస్ వచ్చారు, మహిళలు ముందుంటున్నారు ఇప్పుడు దీంట్లోనే కాదు ప్రతి దాంట్లో కూడా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇలా ముగ్గుల పోటీకి ప్రతి ఒక్కరు మహిళలందరూ వచ్చి ఇక్కడ పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. అండ్ వచ్చేసి ఇంకా అన్ని సౌకర్యాలు బాగా చూశారు కూడా ఇక్కడ. మీకు ఎలా తెలిసింది ఇక్కడ పోటీలు జరుగుతున్నాయని? అంటే ఫైనల్ ఇంతకుముందు మీరు ట్రస్ట్ నెంబర్కి ఏమన్నా పెట్టడం జరిగిందా, లేకపోతే మళ్ళీ మీరు అది కాకుండా మళ్ళీ మీరు మొదటగా ఇప్పుడు పాల్గొనడం మీరు మొదటిసారే? మేము ట్రస్ట్కి పెట్టామండి. ఫస్ట్ పెట్టాక అక్కడ నుంచి ఫోన్ వచ్చింది మీరు ఇక్కడ సెలెక్ట్ అయ్యారు అని అనేసి, అందుకని ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేశాము. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు ట్రస్ట్ నెంబర్కి ఇంటి దగ్గర నుంచి పెట్టారంట. అయితే 14, 15 తారీఖులలో ట్రస్ట్ నెంబర్కి ప్రతి వాళ్ళు పెట్టడం జరిగింది 8 మండలాల నుంచి. ఎలా మీరు ట్రస్ట్ ద్వారా నెంబర్ పెట్టొచ్చారా, లేకపోతే మళ్ళీ ట్రస్ట్ ద్వారానే సెలెక్ట్ అయ్యి వచ్చాము ఇక్కడికి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? జలతంకి కమ్మపాలెం. మీకు ఎలా తెలిసింది ఇక్కడ ముగ్గులు పోటీలు జరుగుతున్నాయని? మామూలుగా ఫోన్లో మెసేజ్లు పెడతారు కదా, అలా తెలిసింది. అయితే ఇక్కడికి వచ్చాక వీళ్ళు చెప్తున్నారు ట్రస్ట్ నెంబర్ నుంచే కాదు, మళ్ళీ మహిళల ప్రోత్సాహం చూసి ఇంకా కూడా మళ్ళీ ఈరోజు కూడా వర్ధంతి సందర్భంగా మళ్ళీ ఈరోజు కూడా పోటీలు నిర్వహించడం జరిగిందని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం. ముగ్గులు పోటీలో పాల్గొన్నారు? అవును మేడం. అంటే ట్రస్ట్ ద్వారా వచ్చారా, లేకపోతే మళ్ళీ ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈరోజు వచ్చాం మేడం? ఈరోజేనా? ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ ఊరే. ఇంతకుముందు ఇక్కడ ఇలాంటి పోటీలు ఏమైనా జరిగాయా? ఏం తెలియదు మేడం. తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.
ఫోటో వేసి ఎలా పూజలు చేస్తున్నట్టే పూజిస్తున్నట్టే అన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ఖ్యాతిని చాటి చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిత్ర పుటల్లో యుగ పురుషునిగా నిలిచారని, ఆయన తెలుగు ప్రజల గుండె చప్పుడు అని ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామ సమీపంలో ఉన్న కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయం వద్ద నియోజకవర్గం స్థాయిలో మహిళలకు కాకర్ల సురేష్ అరుదైన గౌరవం మర్యాదలు కల్పించారు. ఈ నేపథ్యంలో మహిళలు వేసిన రంగవల్లులు సర్వత్రా ప్రజలను ఆకట్టుకున్నాయి. అనంతరం మహిళలకు కాకర్ల సురేష్ విలువైన ప్రోత్సాహకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎండీ న్యూస్ రిపోర్టర్ దివ్యతో జరిగిన ముఖాముఖిలో కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ పట్ల తన అభినతను, తన సేవా కార్యకలాపాలను వెల్లడించారు. ఇప్పుడు మనం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇంతకు ముందు కూడా ఇలాంటి పోటీలు ఏమైనా చేశారా, లేదా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. సార్, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కదా మీరు. దాంట్లో భాగంగానే ఇప్పుడు సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గులు పోటీలు ఇలా నిర్వహించారు. ఇది గతంలో కూడా నిర్వహించారా, లేకపోతే ఇదే ఫస్ట్ టైం చేయడం? లేదమ్మా, గతంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు మనం నిర్వహించలేదు. ఫస్ట్ టైం అమ్మా, ఇది ఫస్ట్ టైము. మనం ట్రస్ట్ స్థాపించి కూడా దాదాపు 18 months అయింది. మొట్టమొదటిసారిగా లాస్ట్ టైం సంక్రాంతికి మనం ఏం ముగ్గులు పోటీలు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. మినిమం ఎంతమంది మహిళలు పార్టిసిపేట్ చేశారు సార్ దీనికి? పార్టిసిపెంట్ కౌంట్ నా దగ్గర లేదు, కానీ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందమ్మా. వాట్సాప్ రెస్పాన్స్ ఐ థింక్ thousandsలోనే ఉన్నట్టున్నారు. వాళ్ళలో ఫిల్టర్ చేసి మనం మొట్టమొదట మండలానికి 10 మంది అని అనుకున్నాము. ఎక్కువ మంది రెస్పాన్స్ ఉండడం వల్ల మండలానికి ఒక 25 మందిని సెలెక్ట్ చేసి దగ్గర ఒక 200 మందిని ఇక్కడ పిలిపించి మళ్ళీ మనం టోర్నమెంట్ మళ్ళీ కండక్ట్ చేయడం జరిగింది ముగ్గుల పోటీలు. వాళ్ళకి ఏం గిఫ్ట్స్ ఇచ్చారు సార్? చాలా మంది మహిళలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ గెలిచిన వాళ్ళకైతే వచ్చిన వాళ్ళకి అందరికీ ఏం గిఫ్ట్స్ ప్రదానం చేశారు? వాళ్ళకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కొంతమందికి, అంటే కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళకి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి పార్టిసిపెంట్స్కి అని చెప్పి ఒక బ్యాగ్లో వాళ్ళకి పసుపు కుంకుమ ఒక చీర అని కానీ ఏదో ఒకటి దాంట్లో వాళ్ళకి చిన్న గిఫ్ట్, అది పెద్ద గిఫ్ట్ ఏం కాదు, అది అందరికీ పార్టిసిపెంట్స్కి ఇవ్వడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే అమ్మా, ముగ్గుల పోటీలు కానీ లేకపోతే మన స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గంలో మహిళలు, ఒక హౌస్ వైఫ్గా ఉన్న మహిళ బయటికి రావాలి అంటే ఒక రీజన్ కావాలి. బయటికి ఊరికే వచ్చి ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు. ఇది రూరల్ 8 మండలాలు రూరల్ మండలాలు అయినందువల్ల బయటికి రావడానికి అవకాశం లేదు. నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో దాదాపు 400 మంది ట్రైనింగ్ తీసుకున్నారు కదా. ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళలో నాకు కనపడింది, వాళ్ళు స్కిల్ నేర్చుకున్నాం అనే దానికంటే మేము అవే ఫ్రమ్ హోము, ఇంటి నుంచి బయటకు వచ్చాము, ఒక 8 గంటలు కొంతమందితో టైం స్పెండ్ చేసాము, మా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసాము, ఎంతో కొంత నేర్చుకున్నాము, టీం వర్క్ నేర్చుకున్నాము అనే ఆనందమే ఎక్కువ ఉన్నది వాళ్ళలో స్కిల్ నేర్చుకునే దానికంటే. అంటే రూరల్లో పరిస్థితి అలా ఉంది. వాళ్ళకి బయటికి వచ్చేదానికి అవకాశం లేక, వాళ్ళ దగ్గర ఏదైనా స్కిల్ ఉన్నా కూడా అది మరుగున పడిపోయి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక, ఫైనాన్షియల్ హస్బెండ్స్ కావచ్చు, ఎవరైనా వచ్చు, వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు. అన్ని సామాజిక వర్గాల్లో పేదరికం విపరీతంగా ఉంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. దానికి తగ్గట్టుగా మనం ఏదో ఒక ప్రోత్సాహం చేయాలని ఐఎమ్ ఏ బిగ్ ఉమెన్ సపోర్టర్ అమ్మా, మొదటి నుంచి కూడా. అయితే పార్టీ టికెట్ కోసం ఆశించి ఇలా చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. దాని వాళ్ళకి ఏం చెప్తారు? పార్టీ కోసమే ఆశించి చేస్తున్నారా, లేకపోతే మీరు సేవ చేయాలనే దృక్పథంతో చేస్తారు? ఒకటమ్మా, నేను దాదాపుగా 22 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. అమెరికాకి వెళ్ళకముందు కూడా నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. స్టూడెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసాము. చిన్నప్పటి నుంచి దగ్గర నేను 7th క్లాస్ నుంచి క్లాస్ లీడర్గా కానీ, నాకు మొదటి నుంచి పక్కన ఏం జరుగుతూ ఉంది, సొసైటీలో ఏం జరుగుతూ ఉంది, పక్కన కష్టం ఏంటి, రెస్పాండ్ అవ్వడం నా నైజం. అదే కంటిన్యూ చేసుకుంటా ఇంజనీరింగ్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ అమెరికా వెళ్ళిన తర్వాత కూడా అమెరికాలో కూడా చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. తానా టీమ్ స్క్వేర్ ద్వారా కానీ, తానా ఆర్గనైజేషన్ నుంచి కానీ, మా లోకల్గా ఆర్గనైజేషన్ కానీ సర్వీస్ యాక్టివిటీస్ బోల్డ్ని చేయడం జరిగింది అక్కడ. సో నా స్వభావమే అంత ఉన్నప్పుడు నేను ఇక్కడికి ఉదయగిరి నియోజకవర్గం చూజ్ చేసుకోవడానికి కారణం మా సొంతూరు ఎర్రమరెడ్డిపల్లి వరకుంటపాడు మండలం. సో సొంత కాన్స్టిట్యున్సీకి ఎంతో కొంత చేయాలని చెప్పి మేము సెటిల్ అయిన తర్వాత మిగతా కెరీర్ ఫుల్ టైం కెరీర్ కింద తీసుకొని ఇక్కడ చేయాలని రావడం జరిగింది. నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం, నేను 2 సూట్ కేసులు తీసుకొని మళ్ళీ అమెరికా నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు నన్ను ఏ పార్టీ నెత్తిన పెట్టుకోదు. టీడీపీ నెత్తిన పెట్టుకోదు, ఇతరతర ఏ పార్టీలు కూడా నన్ను నెత్తిన పెట్టుకోరు. ఎవరికి తెలియదు. సో నాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి.
అందుకే కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ మీద సర్వీస్ యాక్టివిటీస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సర్వీస్ యాక్టివిటీస్ ప్లాట్ఫామ్ మీద చేసే సర్వీస్ యాక్టివిటీస్ 25 ఏళ్ళు జరుగుతాయి. మన సర్వీస్ యాక్టివిటీస్ వల్ల నేను ఉదయగిరి నియోజకవర్గం ప్రజలకి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ప్రజలకి నచ్చి పార్టీ నాకు అవకాశం ఇస్తే ముందుకు పోవడానికి రెడీ. ఒకవేళ టికెట్ రాకపోయినా కూడా రాజకీయంగా ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా నేను 25 ఏళ్ళు ఇక్కడే ఉంటాను. ఫుల్ టైం మా సేవలు కొనసాగుతాయి ఇక్కడ. అంటే ఇలా టికెట్ రాకపోయినా కూడా సేవలు ఇవన్నీ కంటిన్యూ చేస్తారు, ఏది ఆగదు? లేదు, ఏది ఆగదమ్మా. టికెట్ రాకపోయినా కూడా ఇదే సేవలు కొనసాగుతాయి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి. ఇప్పుడు ఈ రోజున మేము ఏంటంటే ఫ్యామిలీ ఫండ్స్ తోటి ట్రస్ట్ ఏర్పాటు చేసి చేస్తున్నాము. ఫ్యూచర్లో దీన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేసి మా ఎన్ఆర్ఐ కమ్యూనిటీ కానీ మా మిత్రులు కానీ వాళ్ళందరితో సపోర్ట్ కూడా తీసుకొని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. టికెట్ విషయం అంటారా, రాజకీయాలు అంటారా, ఈసారి కాదు నెక్స్ట్ టైం అని ఎప్పుడైనా కంటిన్యూగా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. అవకాశం ఇస్తే ఏ పార్టీ అయినా మేము మొట్టమొదటిగా మేము తెలుగుదేశం పార్టీ కుటుంబం అమ్మ. మొదటి నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీ కుటుంబం. నాన్నగారు కానీ మేము కానీ ఎన్టీఆర్ గారి మీద అంత అభిమానం ఉండడానికి కూడా కారణం ఏంటంటే 83లో ఎన్టీఆర్ గారు 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా కొన్ని కార్యక్రమాలు చేశారు ఆయన. 2 రూపాయల కిలో బియ్యం కానీ వాటిల్లో మాది ఒక కార్యక్రమం. నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు అంతకుముందు 16 ప్రైవేట్గా ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. విపరీతంగా డబ్బులు వసూలు చేసేవాళ్ళు. ట్యూషన్ ఫీజు, డొనేషన్లు ఉండేవి. ఈ 6500 క్యాప్టెన్ ఫీజు తగ్గించి నేను ఇంజనీరింగ్ చదవడానికి అన్న ఎన్టీఆర్ గారి పథకం కారణమైంది. సో అలాగా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం మాది. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని, ఆ కార్యకర్తగా అయినా సరే మా సర్వీస్ మేము చేయాలని, రాజకీయంగా నేను ముందుకు పోతానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అలాగే మన అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నారా లోకేష్ బాబు గారు వాళ్ళు ఎలా వాళ్ళ అవకాశం ఇచ్చేదాన్ని బట్టి మనం రాజకీయంగా ముందు. ఒకవేళ పార్టీ నుంచి టికెట్ రాకపోతే మీరు ఇదే దీంట్లో కంటిన్యూగా వెళ్తారా, లేదా ఇండిపెండెంట్గా ఏమన్నా పోటీ చేసేది ఏమన్నా? మనకేమో ప్రస్తుతానికైతే ఆలోచన ఏం లేదమ్మా. పార్టీ నుంచి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా వెళ్ళే ఆలోచన ప్రస్తుతానికి లేదు మనకు. మనం చూద్దామమ్మా, పోయే కొద్దీ ఎలా ఉంటుందనేది చూద్దాం. నాకు కాన్ఫిడెన్స్ ఉంది రాజకీయంగా నేను ముందుకు పోతానని. పోతే ఎక్కువ చేయొచ్చు అని, అంతే, ఇంకంత మించి ఉద్దేశం లేదు. ప్లస్ మేము ఇక్కడికి ఏమి ఆశించి వచ్చిన వాళ్ళం కాదు. అందరూ మాదిరిగా మాకు ఇక్కడ ఏమి వ్యాపారాలు లేవు. మాకున్నది ఆస్తులు తప్పితే వ్యాపారాలు ఏం లేవు ఇక్కడ. సో అమెరికాలో మా వ్యాపారాలు మేము చేసుకుంటాం. మాకు అవకాశం ఉంది కాబట్టి చేయడానికి వచ్చాము. ఎన్నో జాబ్స్ ఉన్నాయి కదా సార్ చేయడానికి, మీరు రాజకీయాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అదే నేను ఇందాక చెప్పినట్టుగా మొదటి నుంచి నా స్వభావం అది. సొసైటీ పట్ల నాకు అవగాహన ఉంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వడం నా అలవాటు. నాకు ఊళ్ళోనే కాదు ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా నా శక్తి మేరకు నేను చేయడం అలవాటు. నా స్వతహాగా నాకు ఉన్నదమ్మా సర్వీస్ చేయడం. ఇవే కార్యక్రమాలా లేదా ఇంకా పెంచే ఇంకా వేరే కార్యక్రమాలు చేయడానికి ఏమన్నా శ్రీకారం చుడతారు? లేదు, ప్రస్తుతానికైతే ఇవి కార్యక్రమాలమ్మా ఇప్పుడు చేస్తున్నాం ఇవి. తర్వాత ఇంక కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు దుత్తలూరు సెంటర్లో టాయిలెట్స్ బిల్డ్ చేయడం కానీ, తర్వాత వాటర్ ప్లాంట్లు కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ప్రతి గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క సమస్య అమ్మా. తాగునీరు లేదు, సాగునీరు లేదు అన్నట్టుగా అవి పెద్ద ప్రాబ్లమ్స్. అవి ఆ ప్రాజెక్ట్స్ వెలుగుండా అవి వచ్చిన తర్వాత ఇది సాల్వ్ అవ్వాలి. కానీ ఈ లోపల మేము చేయదలిచిన టాయిలెట్ ప్రాజెక్ట్ ఒకటి, వాటర్ ప్లాంట్స్ ఒకటి, తర్వాత చాలామంది వికలాంగులకి సరైన బైసికల్స్ అవి లేవు. తర్వాత స్ట్రీట్ కార్స్ మళ్ళీ ఇంకా కొద్దిగా బిల్డ్ చేయాలని మా శక్తి మేరకు, అంటే ఒక శక్తి అనేది ఉంటుంది. ట్రస్ట్ అని అంటే ఫ్యామిలీ ఫండ్స్తో నడిచే ట్రస్ట్కి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి మేరకు మేము చేయగలిగి మేము ఇంకా చేస్తాం. అంటే ఆరోగ్య రథయాత్ర అని ప్రతి గ్రామంలో విశేషంగా సేవలు అందిస్తున్నారు కదా, హెల్త్ బాగాలేనుకో ఎలా ఊర్లలోకి వెళ్తున్నారు కదా, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? విపరీతమైన స్పందన అమ్మా. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. స్పందన కంటే వాళ్ళకి అవసరం ఉంది. వాళ్ళకి వెళ్ళి ఒక రచ్చబండ దగ్గరికి వెళ్ళి రచ్చబండ దగ్గర మన సంజీవిని ఆరోగ్య రథం పెట్టి ఒక 150 నుంచి 200 మందికి మనం టెస్ట్ చేసి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళలో ఆనందం. కానీ వాళ్ళు నేను నాకు చెప్పినట్టుగా బీపీ అంటే తెలియని పేషెంట్స్ చాలామంది ఉన్నారు. పేషెంట్స్ అనకూడదు, ప్రజలు ఎవరైనా కూడా మన గ్రామాల్లో బీపీ మిషన్ చూడని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి బీపీ టెస్ట్ చేయడం, చాలామందికి మనం గుండె జబ్బులు రాకుండా ఆపగలిగామమ్మా. నిజంగా కూడా ఆపగలిగాము. అది మనం ఇమీడియట్గా టెస్ట్ చేసి వాళ్ళ ఈసీజీ చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నెల్లూరుకి రెఫర్ చేసి ఆ సహాయం కూడా చేసాము కొంతమందికి. గుండె జబ్బులు రాకుండా ఇప్పుడు ఏదైనా కూడా వాళ్ళు ప్రపంచం అంతా పరిగెడతా ఉందమ్మా. ప్రపంచం అంతా పరిగెడతా ఉంది. ప్రతి దానికి ప్రివెంటివ్ టెస్టింగ్ అనేది ఉంటుంది, హెల్త్ మెకానిజం. ఆ ప్రివెంటివ్ మెకానిజం అనేది ఇక్కడ లేదు. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల మిగతా కాన్స్టిట్యున్సీలతో నాకు తెలియదు, కానీ ఇక్కడ 8 మండలాల్లో అయితే ఆ ప్రివెంటివ్ మెకానిజం లేదు. అది ఎందుకు మిస్ అవుతుంది అనేది తెలియదు. దానివల్లనే ఇబ్బందులు చాలా వస్తున్నాయి. హెల్త్ క్రైసిస్ వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.
అనేక సేవా కార్యక్రమాలు మేము ముందుండి అందిస్తామని చెప్తున్నారు. పార్టీ ఉంటేనే ఇవి చేస్తాం, పార్టీ లేకపోతే ఇవి చెయ్యం అనేది ఏం లేదు. పార్టీ ఉన్నా లేకపోయినా మేము చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాము. మొదటి నుంచి మాకు ఆ స్వభావం ఉండి మేము రాజకీయంలోకి వచ్చి ఇలాగా అనేక మందికి సేవలు అందిస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితోటి దివ్య, వింజమూరు. రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్, రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటెల్ లేఅవుట్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును. కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరీమణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వామ్యులు అవ్వగలరని కోరుచున్నాము. ఇట్లు గంజాం రాఘవేంద్ర, రజక నాయకులు, నెల్లూరు జిల్లా.